బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ పైన మోంతా తుఫాన్ తీవ్రమైన ప్రభావం చూపించబోతోంది. రాత్రి నుంచే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటుగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే 18 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ని, 12 జిల్లాలకి ఎల్లో అలర్ట్ ని జారీ చేశారు అధికారులు. అయితే భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్ లో కూడా రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయమైపోయాయి. ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. గచ్చిబౌలి వద్ద ప్రస్తుతానికి వాహనాలు నిలిచిపోయాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. మీరు చూస్తున్న విజువల్స్ లో ఇది తెల్లవారుజామున ఎగ్జాక్ట్ లైవ్ విజువల్స్ అవన్నీ కూడా టువర్డ్స్ గచ్చిబౌలి ఐటీ కారిడార్ వైపుగా వెళ్ళేటువంటి మార్గాలు మొత్తం కూడా ట్రాఫిక్ తో కిక్కిసిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండాల్సిన పరిస్థితి. ఒకవైపు పైనుంచి వర్షం, తీవ్రమైనటువంటి ట్రాఫిక్, ముందుకు వాహనాలు కదలడం లేదు. బంపర్ టు బంపర్ అడుగడుగున ట్రాఫిక్ అడ్డంకులు కనబడుతున్నాయి. సో భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో కూడా రోడ్లన్నీ జలమయమైపోయాయి. రోడ్లపైన భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు కూడా తీవ్రమైన ఆటంకం కలుగుతోంది. ఒకసారి మీకు మ్యాప్ లో చూపిస్తాను. ప్రజెంట్ మోంతా తుఫాన్ ప్రభావం ఎక్కడి వరకు కనిపిస్తోంది, ఆ తుఫాన్ ప్రభావం రాను రోజుల్లో అంటే ఈ 2-3 రోజుల్లో ఏ విధంగా కదులుతోందో కూడా మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తా. ఇక్కడ ప్రస్తుతానికి కొత్తగూడెం దగ్గర ఈ మోంతా తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. ఇది ఐ పాయింట్. సో ప్రజెంట్ కొత్తగూడెం దగ్గర ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా మీకు చెప్పినట్టుగా 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల సమయానికల్లా ఈ మోంతా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. అది తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వబోతుందని చెప్పాను. ఎగ్జాక్ట్గా తీరం దాటింది, తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ సత్తుపల్లి దగ్గర ఇది మన తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చింది. సత్తుపల్లి నుంచి ప్రస్తుతానికి కొత్తగూడెం దగ్గర ఉంది. సో ఇక్కడ భీకరమైనటువంటి గాలులు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత సత్తుపల్లి, మనుగూరు, మిర్యాలగూడ ఈ ప్రాంతాల్లో భయంకరమైనటువంటి గాలులు వీస్తున్నాయి. అయితే వర్షాలకు సంబంధించి చూస్తే చూడండి, భూపాలపల్లిలో హై అలర్ట్స్ ఉన్నాయి. భూపాలపల్లిలో కంప్లీట్ గా రెడ్ జోన్ ఉంది. వరంగల్, మహబూబాద్, ఖమ్మం. సో నేను ఇందాక మీకు చెప్పాను, ఖమ్మం నుంచి టువర్డ్స్ అప్పర్ డైరెక్షన్ లో ఈ వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. సో పై వైపుగా వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటివరకు ఖమ్మంలో భయంకరమైన వర్షాలు కురిస్తాయి. ప్రస్తుతానికి కూడా ఖమ్మంలో ఇంకా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీని ప్రభావం ఇప్పుడు మహబూబాబాద్ పైన పడింది. వరంగల్లో అలర్ట్స్ ఉన్నాయి, భూపాలపల్లిలో అలర్ట్స్ ఉన్నాయి, కరీంనగర్, జగిత్యాల, రామగుండం, ఇటువైపు హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, ఆ తర్వాత ఆలేరు ఈ ప్రాంతాల్లో కూడా హై రైన్ ఫాల్ ఉండే అవకాశం ఉంది. సిద్దిపేట, నిజామాబాద్, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్ చూడండి ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఇవన్నీ కనిపిస్తోంది తెలంగాణలోనే. కింద హైదరాబాద్, పక్కన నల్గొండ, ఆ తర్వాత ఖమ్మం, మహబూబాద్, వరంగల్ ఇదంతా కూడా ఇప్పుడు వర్షాలు కురుస్తున్న సిచ్యువేషన్. సో ఇది ఇంకా టువర్డ్స్ అప్పర్ డైరెక్షన్ ఇంకా మూవ్ అవుతోంది. ఇది కదులుతున్న కొద్దీ భయంకరమైనటువంటి ప్రచండ గాలులతో పాటుగా వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. సో ప్రజెంట్ కొత్తగూడెంలో ఇది కేంద్రీకృతమైంది. సో భద్రాద్రి కొత్తగూడెంలో కేంద్రీకృతమైంది. సో అక్కడ ఉన్న వాళ్ళు కొంత అక్కడే వ్యాక్యూమ్ ఉంది కాబట్టి కొంత తక్కువ ప్రభావం ఉంటుంది. కానీ చుట్టుముట్టు సత్తుపల్లి, తర్వాత ఈ ఏటూరు నాగారం ఈ ప్రాంతాలు, ములుగు ఇవన్నీ ప్రాంతాల్లో కొంత ఎక్కువగా గాలులు ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇది పైకి కదులుతూ ఉంటుందో అప్పుడు కొత్తగూడెంలో మళ్ళీ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఏటూరు నాగారం దగ్గర తగ్గుతుంది. మళ్ళీ పైకి కదిలే కొద్దీ ఈ గాలులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇక వర్షం అయితే కామన్గా ఇది పైకి కదులుతూనే ఉంది. ఈరోజు సాయంత్రం లేదా అర్ధరాత్రి సమయానికల్లా తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా భయంకరమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో వాతావరణ శాఖ అధికారులు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆర్టీవీతో వాతావరణ శాఖ అధికారులు మాట్లాడుకొచ్చారు, పలు సూచనలు జారీ చేశారు. వారేం చెప్పారో చూద్దాం. తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నిన్న సాయంత్రం ఒకవైపు తుఫాన్ తీరం దాటినప్పటికీ ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్ని రోజుల వరకు ఈ ప్రభావం ఇలానే కొనసాగే అవకాశం ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ డైరెక్టర్ నాగరత్నం గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. మేడం, నిన్న తీరం దాటింది, ఇంకా ప్రభావం కొనసాగుతుంది. ఎన్ని రోజుల వరకు దీని ప్రభావం కొనసాగే అవకాశం ఉంది, తుఫాన్ ప్రభావం? ఓకే, గత రాత్రి చూసుకున్నట్లయితే 11:30 నుంచి 12 మధ్యలోని మనకి మోంతా సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ ఏదైతే ఉందో అంతర్వేది, నర్సాపురం దగ్గర ఇది తీరం తాకటం జరిగింది. దీని యొక్క ఇంపాక్ట్స్ గేల్ విండ్స్ అవి 90 to 110 km/h కూడా మనం చూసుకున్నట్లయితే ఇవి మచిలీపట్నం ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కూడా దీని యొక్క ఇంపాక్ట్స్ కనపడ్డాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువగా డ్యామేజెస్ అవి కూడా ఎక్కువగా జరగటం
వచ్చింది. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే మనకి గడిచిన 12 గంటల్లోనే ఈ సిస్టమ్ మనకి వెస్ట్ వర్డ్ మనకి తెలంగాణ మీదకి ఇంటీరియర్గా కదిలి అట్లాగే ఇప్పుడు నార్త్ వెస్ట్ వర్డ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. గడిచిన 6 అవర్స్లోని 15 km/h స్పీడ్ తోటి మూమెంట్ అనేది వస్తుంది. అయితే చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం తెలంగాణలో ఈరోజు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే తీరం దాటాక ఎన్ని గంటల వరకు దాని ప్రభావం కొనసాగుతుంది? అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే మనకి ఈరోజు ఉదయం 8:30కి సైక్లోనిక్ స్టామ్గానే ఉంది. అయితే నెక్స్ట్ 6 అవర్స్లోనే మనకి ఇది వాయుగుండంగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇంటెన్సిటీ అనేది మనకి 6 to 12 అవర్స్లోని తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మనకి ప్రెషర్ అది నిన్నటి కన్నా కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. అట్లాగే ఈ ఏదైతే ఉందో విండ్ స్పీడ్ అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ డీప్ డిప్రెషన్ వల్ల కూడా తెలంగాణలో ఎస్పెషల్లీ ఈస్టర్న్ తెలంగాణ, సౌత్ ఈస్ట్ తెలంగాణ, అట్లాగే సెంట్రల్ తెలంగాణలో దీని యొక్క ప్రభావం నార్త్ వెస్ట్లో కూడా మనకి ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు తెలంగాణలో అతి భారీ వర్షాలు 1-2 చోట్ల ఈస్టర్న్ తెలంగాణ పార్ట్లో వరంగల్, జనగాం, అట్లాగే మహబూబాబాద్ ఏరియాస్లోని మనకి వెరీ హెవీ రెయిన్ఫాల్ తోటి ఎక్స్ట్రీమ్లీ హెవీ ఛాన్సెస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటలు అత్యధికంగా వర్షపాతం ఎక్కడ నమోదైంది? ఏమైనా హెవీ థండర్స్టార్మ్ యాక్టివిటీస్ ఇట్లా ఏమైనా జరిగాయి? ప్రస్తుతం మనకు చూసుకుంటే తెలంగాణలో సౌత్ తెలంగాణ, సౌత్ ఈస్ట్ తెలంగాణ పార్ట్స్లో ఎక్కువగా థండర్స్టార్మ్ యాక్టివిటీ అది కూడా నమోదైంది. విండ్ స్పీడ్స్ కూడా 50 to 60 km/h కూడా రావటం జరిగింది. అట్లాగే నాగర్ కర్నూల్ ఆ ప్రాంతాల్లో మనకు చూసుకుంటే ఎక్కువ వర్షపాతం 17 సెంటీమీటర్ల వరకు కూడా నమోదైంది. అట్లాగే మనకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డేటా ప్రకారం చూసుకుంటే 20 సెంటీమీటర్స్ వరకు కూడా వర్షపాతం అది ఎక్కువగా నమోదవటం జరిగింది. అయితే 20 చోట్ల మనకి హెవీ రెయిన్ఫాల్ నమోదు కాగా 4 చోట్ల మనకి వెరీ హెవీ రెయిన్ఫాల్ కూడా నమోదవటం జరిగింది గడిచిన 24 గంటల్లో. అంటే తుఫాన్ స్టేటస్ అంటే ఒకసారి పిన్ టు పిన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు చూస్తే మనకి ఇది దీని యొక్క లొకేషన్ 90 kilometers వెస్ట్ ఆఫ్ నర్సాపూర్. అలాగే ఈ సిచ్యువేషన్ మనకు చూసుకుంటే ఇది ఇంటీరియర్ అది కదలడం చూస్తున్నాము. అక్రాస్ ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి, కృష్ణా మధ్యన మూవ్ అయ్యి మనకు ఇక్కడ ఖమ్మం, భద్రాచలం మీదకి ఈ ట్రాక్ అనేది కనిపిస్తుంది. అయితే మనకి నెక్స్ట్ 6 to 12 అవర్స్లో ఇది డీప్ డిప్రెషన్గా అట్లాగే డిప్రెషన్గా కూడా ఇంటెన్సిటీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని ప్రభావం ఈ ప్రాంతం అంతట్లా ఉంటుంది. ఈ సౌత్ వెస్ట్ సెక్టర్ ఏదైతే ఉందో ఈ వరంగల్ ప్రాంతం కానీ, ఖమ్మం కానీ, ఈ మహబూబాబాద్ ఏరియా, జనగాం ఈ ప్రాంతం అంతటా కూడా మనకి అతి భారీ వర్షాలు ఉంటాయి. ఈ ఔటర్ పార్ట్లో కూడా మనకి హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి రంగారెడ్డి ప్రాంతంలో కూడా హెవీ రెయిన్ఫాల్ ఛాన్స్ ఉంది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ ఈ పార్ట్లన్నీ కూడా హెవీ రెయిన్ఫాల్ ఛాన్సెస్, లేకపోతే మోడరేట్ రెయిన్స్కి ఎక్కువగా ఛాన్స్ ఉంది. హెవీ రెయిన్ఫాల్కి లో ప్రాబబిలిటీ కనిపిస్తుంది. అయితే మనకి ఈ ట్రాక్ ఇట్లా మూవ్ అవుతుంది కాబట్టి జయశంకర్, భూపాల్పల్లి, మూల్గులో కూడా ఈ వాయుగుండం ప్రభావం కనిపించి ఆ సైక్లోన్ యొక్క ఎఫెక్ట్స్ కూడా ఆ ప్రాంతంలో ఉండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ 12 to 24 అవర్స్. అంటే ఈ తుఫాన్ ప్రభావం అనేది ఇటు ఐఎండీ అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఉందా ప్రభావం అటు ఏపీలో అయినా తెలంగాణలో అయినా? అంచనా ప్రకారమే. యాక్చువల్లీ మనకి జస్ట్ 1 step అవో సైక్లోనిక్ స్టామ్, సివియర్ సైక్లోనిక్ స్టామ్ అంటే దీని యొక్క ఇంపాక్ట్స్ అవి చూసుకుంటే సివియర్ సైక్లోనిక్ స్టామ్కి ఎట్లా ఉండాలో అట్లానే ఉంది. దీనికి ఇంకా కూడా వెల్ ఆర్గనైజ్డ్ లేదు. ఎందుకంటే ఇది కోస్టల్ రీజియన్కి వచ్చిన తర్వాతే ఈ అనేది ఫామ్ అవటం జరుగుతుంది. కానీ మనకి చూసుకుంటే ఇది కొంచెం డిప్లీటెడ్గా ఉంది అనేది. మనకి అవుటర్ బ్యాండ్ ఏదైతే ఇన్నర్ బ్యాండ్ ఏదైతే ఉందో ఐ వాల్ అనేది అక్కడ క్లౌడ్స్ అవి కూడా ఎక్కువగా మచిలీపట్నం ఏరియా ఆ ప్రాంతాల్లో ఉండటం వల్ల అక్కడ మనకి ఎక్కువగా వర్షపాతం అది విండ్ అది కూడా మనకి 90 to 100 ఒక్కొక్కప్పుడు 110 km/h కూడా అక్కడ వీచడం జరిగింది. అట్లాగే అది ఇంటీరియర్గా మూవ్ అయ్యి అక్రాస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యింది.
సో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి బార్డర్లో ఉంది ప్రస్తుతం సైక్లోనిక్ స్టార్మ్. కొన్ని గంటల్లో అది నార్త్ వెస్ట్ వర్డ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. తెలంగాణకి ఎక్కువగా కూడా ఈస్టర్న్ పార్ట్, ఆ తర్వాత సాయంత్రం పూటకి అది రెండుగా స్ప్లిట్ అయ్యి మనకి నార్థన్ పార్ట్లో కూడా రెయిన్ఫాల్ ఉంటుంది. రేపు ఎలా ఉండబోతుంది? ఈ రోజు వరకే ఇది హెవీ రెయిన్ ఫాల్ ఉందా? రేపు కూడా ఏ విధంగా ఉండదు? ఈ రోజు రాత్రికి ఇది వాయుగుండంగా తగ్గిపోతుంది ఇంటెన్సిటీ అదిను. రేపటి నుంచి మనకి లో ప్రెషర్ అట్లా కనిపిస్తుంది కాబట్టి తెలంగాణకి చాలా తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సౌత్ తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతం అంతటా కూడా స్లైట్ క్లౌడీ కండిషన్స్ కానీ సన్నీ కండిషన్స్ కానీ ఉంటాయి. ప్రస్తుతం క్లౌడ్ మూమెంట్ ఏ విధంగా ఉందో ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ క్లౌడ్ మూమెంట్ చూసుకుంటే మనకి ఈ అవుటర్ బ్యాండ్స్ ఇక్కడ ఉంది సిస్టమ్ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్లోని. సో మనకి క్లౌడ్ అది కూడా మనం చూడొచ్చు రాడార్ దాంట్లోని వితిన్ 250 కిలోమీటర్ రేడియస్లోని. సో ఇక్కడ మనకి ఎక్కువగా వర్షపాతం కురుస్తుంది. హన్మకొండ, వరంగల్, జనగాం, ఈ నల్లగొండ, అలాగే యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, అట్లాగే ఈ శంషాబాద్ ఏరియాలో మోడరేట్ రెయిన్స్ అవి హెవీ రెయిన్స్ కురుస్తున్నాయి. జిహెచ్ఎంసీలో ఈరోజు మోస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ మోడరేట్ రెయిన్స్, మార్జినల్ హెవీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు మనము లైట్ టు మోడరేట్ ఇంటెన్స్ స్పెల్స్ అవి ఇవ్వటం జరిగింది. ఎల్లో వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది జిహెచ్ఎంసీ ఏరియాకి. సో మోంతా తుఫాన్ అనేది నిన్న సాయంత్రం ఒకవైపు తీరం దాటింది. తీరం దాటాక ఇప్పుడు క్రమంగా బలహీన పడుతుంది.